హలో ఎవ్రీవన్, ఈరోజు మీకు హెల్తీ రెసిపీని చూపించాలనుకుంటున్నాను. అదే ఎర్ర తోటకూర కర్రీ అనమాట. ముందుగా ఎర్ర తోటకూరని మనం సన్నగా కట్ చేసి పెట్టుకొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని జీలకర్ర వేసి ఎండుమిరపకాయలు, మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలని కూడా వేసి ఉల్లిపాయలు వేగే వరకు ఉంచుకోవాలి. తర్వాత పెసరపప్పుని మనం ఒక అరగంట ముందు నానబెట్టి పెట్టుకోవాలి. ఈ కర్రీలో ఈ పెసరపప్పు వేస్తేనే టేస్టీగా ఉంటుంది. నానబెట్టుకున్న పెసరపప్పుని దానిలో వేసి తర్వాత మనం ఇంకా క్లీన్ చేసుకున్న ఎర్ర తోటకూర కూడా దానిలో వేయాలి. తర్వాత పచ్చిమిరపకాయలు కూడా సన్నగా మజ్జిగ చీల్చినవి కూడా దానిలో వేసుకోవాలి. ఒకసారి కలిపి దానిలో తగినంత ఉప్పు, పసుపు, ధనియాల పొడి వేసి కలిపి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్లోనే ఇది మగ్గిపోతుంది. ఇది రైస్లో కానీ రోటీస్లో కానీ చాలా బాగుంటుందండి. ఫుల్గా వీడియో చూడాలనుకున్న వాళ్ళు నేను రిలేటెడ్ వీడియోలో షేర్ చేస్తాను, తప్పకుండా చూడండి. నచ్చితే ఒక లైక్ చేయండి.